హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే టమాటో నిల్వ పచ్చడి అండి. ఇది రైస్లోకి టిఫిన్స్లోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ యొక్క పచ్చడి ఉంటే చాలండి, ఇంకా కూర ఏమీ అవసరం ఉండదు. అన్నం మొత్తం కూడా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మనం టమాటా పచ్చడి తయారీ విధానం చూసేద్దామండి. ముందుగా నేను ఇక్కడ టమాటాలు తీసుకున్నాను. వాటిని శుభ్రంగా నీళ్ళతో బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి. టమాటాలన్నీ వాష్ చేశాక ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. మనకి వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి టమాటా పచ్చడికి. ఇది వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే ఇడ్లీలోకి, దోశలోకి కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూసేద్దాము. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ ఎక్కువే పడుతుంది టమాటా పచ్చడికి. తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, అలాగే తగినంత చింతపండు వేసాను. చిన్న నిమ్మకాయ సైజ్ అంత వేసానండి. వేసి ఒకసారి బాగా కలుపుకొని టమాటాని సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం మగ్గించుకోవాలి. ఆయిల్లో బాగా ఫ్రై చేయాలండి. చిన్న ముక్కలుగా కట్ చేయడం వల్ల మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని కొద్దిగా ఉప్పు వేసానండి, టమాటాలు తొందరగా మగ్గుతాయని. కొద్దిగా ఉప్పు వేసి కలుపుకొని మనం మగ్గించుకోవాలి. మీలో ఎంతమందికి టమాటా నిల్వ పచ్చడి అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి. మనం బయట షాప్స్లో కొనుక్కోవడం కన్నా ఇలా ఇంట్లో చేసుకుంటే హెల్తీగా ఉంటుందండి. అలాగే అంతే టేస్టీగా కూడా ఉంటుంది. కలుపుకున్నాక మనం సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. టమాటాలు సాఫ్ట్గా మగ్గిపోయి ఆయిల్ సపరేట్ అవ్వాలండి. అప్పటి వరకు కూడా మనం మగ్గించాలి. మీకు మధ్యలో ఒకసారి మూత తీసి చూపిస్తున్నానండి. టమాటాలు సగం అయితే మగ్గిపోయాయి, ఇంకొంచెం దగ్గరికి రావాలండి. ఇలా కలిపినప్పుడల్లా గట్టితో ఇలా స్మాష్ చేస్తే మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుందండి. పప్పు గుత్తుతో అయినా స్మాష్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా గరిటెతో అయినా సరే స్మాష్ చేసుకోవచ్చండి. మనకైతే టమాటా పచ్చడికి టమాటాలు ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా మనం మగ్గించుకోవాలండి. ఈ టమాటా నిల్వ పచ్చడి మనకి ఒక 10 రోజుల వరకు కూడా నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మూత పెట్టేసాను. ఇంకాసేపు మగ్గాలండి. మీకు టమాటా మగ్గిపోయాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మూత తీస్తున్నానండి. మనకి ఆయిల్ సపరేట్ అయిపోయింది. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా మనం మగ్గించాలండి. చూడండి ఫ్రెండ్స్, మనం వేసిన ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసిందండి. టమాటా నిల్వ పచ్చడికి ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఆయిల్ ఎక్కువ వేస్తేనే మనకి 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇప్పుడైతే మనకి టమాటాలు బాగా మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు, అలాగే 1 స్పూన్ కారం వేసాను. కారం మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి ఫ్రెండ్స్. మనం ముందుగానే టమాటాలు మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసాం కదండి. ఇప్పుడు కూడా ఉప్పు కొద్దిగా చూసుకుని వేసుకోవాలి. వేసి ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్లో బాగా మగ్గించాలండి. ఒక 5 నిమిషాల పాటు మనం మగ్గించాలి. సిమ్లోనే మగ్గించాలండి. ఇప్పుడు నేను ఒక 5 నిమిషాల పాటు మగ్గించేసాను. టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఇంట్లోనే చాలా టేస్టీగా మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసానండి. మనకి ఇలా చిక్కగా ఉండాలి కన్సిస్టెన్సీ. ఆయిల్ సపరేట్ అవ్వాలండి. ఇప్పుడైతే మనం దీనికి పోపు పెట్టుకుందాము. ఇక్కడ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. తర్వాత జీలకర్ర, మినపప్పు, అలాగే వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. వెల్లుల్లిపాయలు ఇష్టపడితే కొంచెం ఎక్కువే వేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని వేయించేసాను. ఫ్రై అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపునంతా కూడా మనం పచ్చడిలో వేసేయాలి. వేసేసి ఒకసారి కలుపుకోవాలండి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి టమాటో నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. రైస్లోకి సూపర్గా ఉంటుంది. మీకు ఈ టమాటా పచ్చడి నచ్చిందా అండి? నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో, కొత్త రెసిపీతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.